హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇది వచ్చేసి ప్లగ్ టాప్ అండి. ప్లగ్ టాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి యాంకర్ కంపెనీకి చెందినటువంటి ప్లగ్ టాప్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకి 6 amps అండి. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి 6 amps 240 volts ఏసీ. సో ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ అంటారండి. మన ఇంట్లోకి వచ్చే పవర్ సప్లై ఏదైనా సరే ఏసీ అండి. ఏసీనే మనము తీసుకుంటాం అన్నమాట లైన్ నుంచి. సో డీసీ వేరు, అది వేరే సబ్జెక్ట్. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 6 amps 240 volts ఏసీ ఆల్టర్నేట్ కరెంట్. తర్వాత ఇక్కడ టెర్మినల్స్ ఉన్నాయి కదా 3, ఇది వచ్చేసి హైట్గా ఉందండి. సో మిగతా రెండు వాటికంటే ఈ రెండు ఉన్నాయి కదా పిన్నులు, ఈ రెండింటికంటే ఇది కొంచెం హైట్ పొడవు ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకు ఎక్కువ అంటే దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట, చెప్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాము. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైన్ అనమాట. ఈ పిన్ వచ్చేసి లైన్. సో ఫేస్ అంటారు, లైన్ అన్న ఫేస్ అన్న ఒకటి అనమాట. ఇక్కడ మనము సింగిల్ ఫేస్ యూజ్ చేస్తున్నాము కాబట్టి మనము 3 ఫేస్ అయితే కనుక RYB రెడ్, ఎల్లో, బ్లూ ఫేసెస్ అయితే ఉంటాయి. మనం ఓన్లీ ఒక ఫేసే వాడతాం కాబట్టి ఫ్రెండ్స్ మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మనకి ఏంటంటే కలర్ కోడ్స్ అనేటివి యూజ్ చేస్తాం అన్నమాట. ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. ఇక్కడ ఎన్ ఉంది కదా, సో ఎన్ ఉంది కదా, దీన్ని న్యూట్రల్ అంటారు అనమాట. సో న్యూట్రల్ అంటారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఎన్. సో ఇది వచ్చేసి ఎర్త్ అంటారు. ఎర్త్ పాయింట్ ఎప్పటికీ ఈ రెండింటికంటే, ఈ రెండు పిన్నుల కంటే ఇది కొంచెం లావుగా ఉంది. తర్వాత హైట్ కూడా కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అది ఎప్పటికీ ఎర్త్ ఎక్కువనే ఉంటుందన్నమాట. సో అలా డిజైన్ చేస్తారు. సో దానికి కూడా ఒక రీజన్ ఉందండి. సో ఇక్కడ ఎర్త్ సింబల్ ఇక్కడ ఉంది కదా, సో ఇది ఎర్త్ సింబల్ అనమాట. 3 గీతలు ఉన్నాయి కదా, పైన ఒక గీత. సో ఇది ఎర్త్ సింబల్ అంటారు. సో ఇది ఎర్త్ లెటర్ వచ్చేసి ఈ, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఈ అనమాట. సో ఇది వచ్చేసి ఫేస్, న్యూట్రల్, ఎర్త్. సో ఈ ఎర్త్ పిన్ను తర్వాత పొడవు ఎందుకు ఉంటుందంటే మనం ఎప్పుడైతే సాకెట్లో ఇన్సర్ట్ చేస్తామో, ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 పిన్నుల కంటే ఫస్ట్ ఈ పిన్ను ముందు వెళ్తుంది అనమాట. ఈ పిన్ను ముందు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎక్కడైనా కానీ ఆ ఎక్విప్మెంట్ మనం కనెక్ట్ చేస్తున్నామో, ప్లగ్ టాప్ పెడుతున్నామో, దాంట్లో ఏదైనా కరెంట్ ఉన్నా కూడా ఈ త్రూ ఎర్త్ పిన్ ఫస్ట్ పెట్టినప్పుడు ఇదే అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఎర్త్ ద్వారా మనకి బాడీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఎంసీబీ ట్రిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దానివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అదనమాట. ఇలా ఉండడం వల్ల మనకి యూజే అనమాట. అందుకని డిజైన్ చేసేటప్పుడు దీన్ని కొంచెం ఎక్కువగా డిజైన్ చేస్తారు అనమాట. సో ఈ రెండింటికంటే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ప్లగ్ టాప్ పెడతామో లీకేజ్ కరెంట్స్ ఉన్నా, ఎక్కడైనా షార్టేజ్ అయినా కూడా త్రూ ఎర్త్ ద్వారా మనకి గ్రౌండ్కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మన ఎర్త్ వైర్ పక్కాగా వర్క్లో ఉందా లేదని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి అనమాట. అదే ఎర్త్ వైర్ ఉంటే కనుక ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది అనమాట ఓవర్లోడ్ అయినప్పుడు. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫేస్, న్యూట్రల్, ఎర్త్ అనమాట. సో దీని లోపల ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి న్యూట్రల్ పిన్ను, ఇది వచ్చేసి ఫేస్ పిన్ను, ఇది వచ్చేసి ఎర్త్ పిన్ అనమాట. ఇక్కడ న్యూట్రల్ పిన్కి మనము బ్లాక్ వైర్ ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ రెడ్ కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ ఫేస్ ఏదన్నా ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఎర్త్ వైర్ గ్రీన్. సో కలర్ కోడ్స్ ఏంటంటే మనకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. ఎర్త్ వైర్కి కంపల్సరీ గ్రీన్ వైరే ఉండాలండి. సో ఉండడం వల్ల ఏమవుతుంది, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఎర్త్ వైర్ గ్రీన్లో ఉందని. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ టైంలో ఇండ్లు కట్టించుకునేటప్పుడు హౌస్ వైరింగ్ ఒకరు చేస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే కొత్త పర్సన్ వచ్చినప్పుడు అతనికి అర్థం కావాలంటే కనుక మీరు కంపల్సరీ కలర్ కోడ్ యూజ్ చేయండి అని మీ యొక్క టెక్నీషియన్స్కి చెప్పండి అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు వచ్చినా కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇది ఎర్త్ వైరు. సో న్యూట్రల్ అంటే బ్లాక్ వైర్ అనమాట. సో బ్లాక్ వైర్కి ఆల్వేస్ న్యూట్రల్ వైరే ఇస్తారనమాట. ఎర్త్ వైర్కి ఆల్వేస్ గ్రీన్ వైరే ఇస్తారనమాట. సో ఇక్కడ ఫేస్ వైర్ రెడ్ ఇవ్వచ్చు, బ్లూ ఇవ్వచ్చు, ఎల్లో ఇవ్వచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ ఇన్ కేస్ 3 ఫేస్ ఉంటే ఇంకా 3 RYB ఇచ్చుకుంటారు. ఒక ఫేస్ ఉంటే ఇంకా మ్యాక్సిమం రెడ్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ కలర్ కోడ్స్ అనేటివి. వాటి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.